జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదావరి వెల్లువైనది గుంగరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అండనిచ్చిన హలో పద్మ, నేను రేణుకని. రేణుక, బాగున్నావా? బాగున్నాను. శుభలక్ష్మి ఉందా? ఉంది. హలో రేణుక, అమృత గురించి. అబ్బా, ఫోన్ చేస్తే దాని మ్యాటర్ గురించేనా? అది తప్ప ఇంకో మ్యాటర్ లేదా? అది కాదే అమృత. షటప్, ముందు నేను చెప్పేది విను. చెప్పు చెప్పు. నేను రేపు హైదరాబాద్ వస్తున్నాను. నిజంగానా? అవును, నిజంగా. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదాం, ఓకేనా? అలాగే, బాయ్ బాయ్. రేణుక హైదరాబాద్ వస్తుందంట. అవునా? చాలా రోజులైంది కదా దాన్ని చూసి. హాయ్ మామ్, బాగున్నావా? నువ్వు సాగర్ కదూ? నువ్వు మర్చిపోయావా? ఆ రోజు వికాస్ కోసం మనం ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసాం. నువ్వు అమ్మాయితో తిరుగుతున్నావంట కదా? అమ్మాయి చాలా మంచిదిరా, మంచి కుటుంబం నుంచి వచ్చింది. మన వల్ల ఆ అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకే ఆ అమ్మాయికి నేను చేతనైన సహాయం చేస్తున్నాను. సర్లే మామా, నీకు వర్కౌట్ అవుతుందిగా. రేయ్, ఆ టాపిక్ వదిలే. ఏంటి మామా, ఆ అమ్మాయి గురించి మాట్లాడితే అంతలా ఫీల్ అయిపోతున్నావు? అలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదురా. నాకు అర్థమైందిలే మామా, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా. రేయ్, అలాంటిదేం లేదురా శేషు. లేదా? నిజంగా లేదా మామా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? చంపేస్తాను. మావా మావా, ఊరికే మావా బిల్డప్ ఇచ్చాను అంతే. నువ్వు ప్రేమిస్తున్నావా లేదని టెస్ట్ చేశాను అంతే. క్యారియన్ మావా, క్యారియన్. పర్లేదు మామా, లవ్ అంటే మామూలు విషయమా? లక్ ఉండాలి మామా. నువ్వు లక్కీ మామా. బాయ్. రేయ్, నీలాంటి చెప్పాల వల్లేరా అమ్మాయి జీవితం ఇలా అయిపోయింది. చా, అసలు నేనేంటి ఇలా ఎమోషన్ అయ్యాను? ఏమైంది నాకు? అమృతనంటే నాకెందుకు అంత కోపం వచ్చింది? నేను అమృతను ప్రేమిస్తున్నానా?
వస్తుంది అనుకుంటే ఇది వచ్చిందేంటి? ఇది కూడా ఇక్కడే బస్ ఎక్కుతుందా? ఇది కానీ నన్ను ఇక్కడ చూసిందంటే వదలదు. తొందరగా బస్ వస్తే బాగుండు. అర్ధరాత్రైనా అమృత అడ్రస్ కనుక్కునే హాస్టల్కి వెళ్తాను. అమృతని వదలను. ఇది ఎక్కడుండేది కనుక్కోవాలి. ఒకవేళ ఇది ఉండేది వికాస్ వాళ్ళ ఇంట్లోనే అయితే వెంటనే రేణుకు ఫోన్ చేసి చెప్పాలి. ఎలాగైనా ఈరోజు అమృత బండారం బయట పెడతాను. నువ్వు కాలేజీకి వెళ్ళాక అందరూ ఎక్కడుంటున్నావు అని అడుగుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వికాస్ ఇంట్లో ఉంటున్నట్టు ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా సుబ్బలక్ష్మికి అసలు తెలియకూడదు. అలాగే. నేను ఏ బస్సు ఎక్కితే అది ఆ బస్సు ఎక్కుతుంది. నేను ఎక్కడుండేది తెలుసుకోవాలని నా వెంటే వస్తుంది. కాబట్టి నేను దొరికిపోతాను. దీనికి నేను దొరకకూడదు. కనిపించినట్టే కనిపించి మాయమై కన్ఫ్యూజ్ చేసి హాస్టల్కి పంపించాలి. ఎలాగైనా దారి మళ్లించాలి. హలో, ఎవరు? చెప్పరా. ఏంటి? కదిలితే టీ మీద పడి ఒళ్ళు కాలుతుంది, గ్లాస్ కింద పడుతుంది. ఇప్పుడు ఏం చేయను? అమృత వెళ్ళిపోతుంది. సరే, నేను మాట్లాడతాను. ఉంటాను. ఇదిలా ఎంత దూరమైనా వచ్చేలా ఉందే. అమృత ఇంకెంత దూరం వెళ్తుంది? తనుండే చోటుకి వెళ్తుందా లేదా నా నూరంతా తిప్పుతుందా? నాకేం అర్థం కావట్లేదు. మందు కొట్టి నడుస్తున్నారా ఏంటి? ఏంటిది అటు ఇటు నన్నే చూస్తుంది? కొంపదీసి నా దగ్గర కోట సంగతి తెలిసిపోయిందా ఏంటి? స్టడీ. ఎక్స్చేంజ్ మీ. నా దారి కొడుతున్నాయి. ఎవరు మీరు? ఏంటి మళ్ళీ అటు ఇటు చూస్తున్నా? నేను బాటిల్ ఎక్కడ పెట్టానో నీకు తెలియదు కదా. నువ్వు కనిపెట్టలేవు. నువ్వు కూడా మందు తాగుతావా? వీడొచ్చి మందు బాబులా ఉన్నాడు. ముందు అమృతని ఫాలో కావాలి. వీడి దగ్గర నుంచి వచ్చే వాసన చూస్తుంటే వాంతి వచ్చేలా ఉంది.
నేను బాటిల్ ఎక్కడ పెట్టానో నువ్వు కనుక్కోలేకపోయా. నువ్వు కనుక్కోలేవు. సరే. ఇది నన్ను వదిలేటట్టు లేదు. ఎక్కడికైనా వచ్చేలా ఉంది. దీన్ని కన్ఫ్యూజ్ చేసి కనిపించకుండా పోవాలి. చిన్నగా నడుస్తోంది ఏంటి? అంటే ఇది ఉండే ఇల్లు వచ్చిందనమాట. ఏంటి ఈ ఇంట్లోకి వెళ్తోంది? ఇది వికాస్ ఇల్లు కాదే, ఎవరిదై ఉంటుంది? ఇక్కడ మందు కొడుతున్నారు. అమృత ఇంట్లోకి వచ్చిందేంటి? అసలు అమృతకి వీళ్ళకి సంబంధం ఏంటి? ఈ మాణిక్యమ్మ మంచి అమ్మాయిని పంపిస్తానని చెప్పింది, ఇంకా పంపించలేదేంటి? ఇంకా రాలేదేంటి? ఉదర్ దేకో. మంచి కాలేజ్ అమ్మాయిని పంపించిందిరా. మాణిక్యమ్మ ఇన్ని రోజులకు మంచి పని చేసిందిరా. ఆలస్యం ఎందుకు? ఏంటి అక్కడ ఆగిపోయావు? రా రా, దగ్గరకు రా. ఎక్కడికి? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? మాణిక్యమ్మ అని చెప్పిందిగా, రా. మీరేదో అనుకుంటున్నారు, నేను అలాంటిదాన్ని కాదు. నన్ను వదిలేయండి. వస్తే సుబ్బలక్ష్మి, ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోకపోతే నీ బతుకు బస్ స్టాండే, జంప్ జిలాని. అరే సుల్తాన్, అమ్మాయి ఎదురా? ఎక్కడ? అమ్మయ్య. అమృత, నేను ఫాలో అవుతున్నాను తెలుసుకొని నన్ను తప్పుదారి పట్టించి నాకే పెద్ద జల్లకిచ్చావు. నిన్నొదలను. ఈరోజు కాకపోతే రేపైనా నీ అడ్రస్ కనుక్కుంటాను. ఖచ్చితంగా నువ్వెక్కడుండేది తెలుసుకుంటాను. అమ్మయ్య, అమాయకురాలు అనుకున్నాను కానీ సుబ్బలక్ష్మి చాలా డేంజర్. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎక్కడ ఉండేది దీనికి చస్తే తెలియకూడదు. అమ్మగారు, ఏంటే? చాలా రోజుల నుంచి మిమ్మల్ని మాట అడగాలని మనసులో అనుకుంటున్నానమ్మా. మొన్నేగా జీతం పెంచింది. అబ్బే, జీతం గురించి కాదమ్మా. మొన్నే కదా నీ చెల్లెలి పెళ్ళని 1016 తీసుకెళ్ళావు. అది కాదమ్మా, నేను అడిగేది మన వికాస్ బాబు గురించి. చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తున్నాను కదండి, వికాస్ బాబు గురించి ఇకలు పకపకలు శానా వింటున్నానండి. ఏంటే మా అబ్బాయి గురించి ఇకలు పకపకలును? అవునమ్మగారు, ఆ అవుట్ హౌస్ లో ఉంటున్న అమ్మాయికి వికాస్ బాబుకి ఏదో విషయం ఉందని అంటున్నారమ్మా. ఏమే, నువ్వు సింకులో వేరు పెట్టు గాని మా అబ్బాయికి ఆ అమ్మాయికి లింకు పెట్టుకు. అందరిళ్లలో పనిచేసేది నేనే కదమ్మా. ఈ చెవిని పడిన విషయం మీ చెవినేస్తున్నానమ్మా. అసలు ఇది వాళ్ళకొచ్చిన డౌటా నీకొచ్చిన డౌటా?
అయ్ బాబోయ్, పుసుకున అంత మాట అనేసారేటమ్మా. నాకు పనిచేయడమే తప్ప ఇంట్లో వ్యవహారాలతో నాకేం పనిలేదమ్మా. అవుట్ హౌస్ లో ఉన్న అమ్మాయి ఎవరా అని అందరూ అనుకుంటుంటే అడిగానమ్మగారు. ఏం చేద్దాం, మీ పెద్దయ్య అదే మా మావయ్య గారు ఉన్నారుగా, దాన్ని తెచ్చి మా నెత్తిని పెట్టారు. దాన్ని చూస్తే పేక పిసికి చంపేయాలనిపిస్తుంది. కానీ మావయ్య గారు దాని మీద ఏగవాళ్ళెవరు. దాంతో దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించలేక చచ్చిపోతున్నాం. నేను ఐడియా ఇస్తానమ్మా, వింటారా? ఏంటో చెప్పవే. నేను మీ ఇంట్లో పాత్రలు కడుగుతాను కదండి. అవును. బూజు దులుపుతాను కదమ్మా. ఫ్లోర్ క్లీన్ చేస్తాను కదమ్మా. అవును. వంట చేస్తాను కదమ్మా. అవును. ఏంటే ఇవాళ కొత్తగా అడుగుతున్నావు? ఇవన్నీ చేసేది నువ్వేగా. నేను కదమ్మా, ఈ రోజు నుంచి అమృత్తో చేయించండి అమ్మా. ఏ అలాగని నువ్వు తప్పించుకుందామనా? కాదమ్మా, ఆ అమ్మాయిని తప్పిద్దామని. ఈ పనులన్నీ చేయలేక తిక్కరేగి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుందని. ఐడియా బాగానే ఉంది, కానీ మీ పెద్దయ్య చూస్తే చేయనివ్వరు కదే. ఆయన లేనప్పుడు పని చేయించండి అమ్మా. పెద్దయ్య గారు బయట నుంచి ఇంట్లోకి వచ్చేలోపు అది పనులన్నీ చేసి అవుట్ హౌస్కి వెళ్ళాలి. ఇలా 5 రోజులు చేయించారనుకోండమ్మా, అవుట్ హౌస్ నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుందమ్మా. రేపటి నుండి అదే చేస్తాను లేవే. ఈ రోజేమైందమ్మా? సరే అయితే నువ్వు వెళ్ళి బయట ఏదన్నా పని చూసుకో. ఈ పనులన్నీ అమృతకు పురమాయించి ఇంట్లోంచి పంపించే వరకు నేను రోజు పల్లీలు తింటూ బయట కూర్చుంటానమ్మా. అలాగే లేవే. మరి నా శాలరీ అమ్మగారు? అది ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే నీకు డబుల్ శాలరీ ఇస్తానే. మీరు శానా మంచోళ్ళు అమ్మగారు. సరే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. రేఖా, రేఖా. వస్తున్నా మమ్మీ. ఏంటి మమ్మీ, ఏంటి అంత అర్జెంటు? నీకో విషయం చెప్పాలి. ఏంటి? వావ్, సూపర్ ఐడియా మమ్మీ. ఇంకెందుకు ఆలస్యం? నేను రమ్మన్నానని చెప్పి వెళ్ళి దాన్ని తీసుకురాపో. ఓకే మమ్మీ. వెళ్ళు. రా, నీ సంగతి చెప్తాను. రా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. అమృత, అమృత, ఇలా రా. హాయ్. హాయ్, కాలేజ్ నుంచి వస్తున్నావా? అవును. క్లాసెస్ బాగా జరుగుతున్నాయా? నీతో అర్జెంట్గా పనుందంట, మమ్మీ పిలుస్తుందా? అమ్మా, మమ్మీ, అమృత వచ్చింది. వచ్చావమ్మా? ఏంటంటీ, ఏమైంది? తలకి ఆ కట్టేంటి? అబ్బా, ఏం లేదమ్మా. ఉదయం నుంచి ఒకటే తలనొప్పి. పని మనిషి కూడా ఇవాళ రాలేదు. ఇదేమో చిన్నపిల్ల, ఏమీ తెలీదు. ఎక్కడ పనులు అక్కడ అలాగే ఉండిపోయాయి. నువ్వు కాస్త... ఆంటీ, ఆ విషయం అంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటానుగా.